దేవుడు తన యొక్క రెక్కల నీడలో అతన్ని కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. మరి నిన్నటి సమయాన్ని కూడా వచ్చాం మేము మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్దామని విష్ చేద్దామని వచ్చామండి. అయితే ఇంకా మీ సమయాన్ని మరి కొంచెం బిజీగా ఉండడం వల్ల మరలా మేము లెఫ్ట్ అయిపోయాం. హలో, చెప్పండి, వినపడుతుంది. అదే జూమ్ ఇది కట్ అయిందమ్మా. ఓకే అమ్మా, నిన్న ఆ సమయానికి వచ్చాం. మరలా మీరు బిజీగా ఉన్నారని చెప్పి వేరే కాల్ వస్తే మళ్ళీ అందులోకి ఫోన్లోకి వెళ్ళిపోయాం. సమయాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించేటువంటి వారుగా, గణపరిచేటువంటి వారుగా మనం అందరం కూడా ఉన్నాం. అయితే ప్రతి దినము కూడా ప్రభువుని స్తుతించడం లేక ప్రభువుని ఆరాధించడం మనకి ఎంతో మంచిది, లేక మనకి ఎంతో మేలు అని నేనైతే దేవుడి వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడి వాక్యము మనకి ఈ మొదటి సంవత్సరము 2వ రోజులో మనము ప్రవేశించాం. 2వ నెలలో మొదటి రోజు మనము గడుపుకున్నాం. 2వ రోజులో దేవుడు ప్రవేశింపజేశాడు. అయితే ఇక్కడ దేవాది దేవుడు ఒక మాట మీకు ఈరోజు ఒక వాగ్దానముగా మనము దాన్ని ఎన్నుకొని ఆ యొక్క వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. కీర్తనల భాగము 91 కీర్తన 10వ చరణములో ఆయన ఇలా చెప్తారు, నీకు అపాయమేమీ రాదు, ఏ నీకు తెగులు అపాయం చాలమ్మా తర్వాత చదురుగా నీకు అపాయమేమీ రాదు. మొదటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అపాయము ఏమీ రాదు. ఈ సంవత్సరములో దేవుడు నీతో మాట్లాడుచున్న మొట్టమొదటి మాట ఏమిటి అనంటే, నీకు ఏ అపాయమును రాదు. ఎందుకు అపాయము మనకి రాకుండా దేవుడు కాపాడుతాడు అనంటే, మనము ఆయన బిడ్డలం, మనము దేవుని పిల్లలం. ఈ దేవుని పిల్లలకు ఆయన ఏ అపాయమును రాకుండా కాపాడగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలైనటు వారులారా, ఆయన ఏ అపాయము మనకి రాకుండా గడిచిన 2023 సంవత్సరములో ఆయన ఎందరో ఈ లోకములో ఉండకుండా వెళ్ళిపోయినప్పుడు ఆయన నిన్ను కాపాడి ఆయన నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి బలమునిచ్చి ఆయన ఏం చేశాడంటే నిన్ను కాపాడి ఉంచాడు. నీకు ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడాడు. అంటే ఎందుకొరకు దేవుడు నిన్ను కాపాడాడు అంటే, ఆయనను మనము స్తుతించుటకు, ఆయనను మనము గణపరచుటకు, ఆయనను మనము ఆరాధించుటకు దేవుడు నిన్ను గణపరిచాడు, లేక నిన్ను బ్రతికించాడు అనుకోవచ్చు. అపాయము ఎన్నో అపాయాలకు మనము గురైనప్పటికీ కూడా ఆయన ఏ అపాయమును కూడా మన దగ్గరికి చేరకుండా కాచి కాపాడిన దేవుడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము మనతో చెప్తున్నది, నీకు అపాయము రాకుండా ఆయన కాపాడగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమస్తమును కూడా చేయగలిగిన గొప్ప దేవుడు. అందుకు ఆయన నీకు అపాయము రాకుండా కాపాడుతాడు. అందులోనే 2వ మాట మనం చూస్తే కింద అంటున్నాడు, ఈ తెగులును నీ గుడారము సమీపించదు, ఏ తెగులును, నీ తెగులు కాదు, ఏ తెగులును నీ నీ గుడారము గుడారమును సమీపించదో. 2వ మాట ఏమంటున్నాడనంటే, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదో. గుడారం అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇల్లు. ఏ ఇల్లు దేవుడు చెప్తున్నదనంటే, నీ హృదయం అనే ఇల్లు అండి. నీ హృదయము దేవుని యొక్క ఆలయం. అవునా? మన హృదయమే దేవుని యొక్క ఆలయం. ఈ హృదయమే దేవుని ఆలయం అయినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ గుడా ఏ తెగులును నీ గుడారములో సమీపించదో అనంటే, ఈ మొదటి సంవత్సరములో దేవాది దేవుడు ఈ 2వ రోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అనంటే, ఏ తెగులు నీ గుడారమును సమీపించదో.
అమ్మా మనం ఏం చేయాలట? ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా ఉండాలనంటే నువ్వు చేయవలసిన పనేమిటంటే మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. మొట్టమొదటిగా ప్రభువు పాదముల దగ్గరికి వచ్చి, నైనా గడిచిన సంవత్సరం అంతా నీ కాపుదల, నీ కృపలో మమ్మలను బలపరిచి ఉంచారు, భద్రపరిచి ఉంచారు తండ్రి. ఇదిగో ఈ సంవత్సరంలో మేము రెండో రోజున ప్రవేశింపజేస్తున్నాము. ఈ సంవత్సరంలో రెండో రోజున ప్రభువా నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. కనుక ఏ తెగులు మా గుడారములకు రాకున్నట్లుగా నువ్వు కాపాడగలిగిన శక్తిమంతుడైన దేవుడు గనక మీరు మాతో మాట్లాడండి అని మనము దేవుడి పాదముల దగ్గరికి రావాలి. ఇప్పుడు ఆయన తెలియజేస్తున్నాడు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదో. ఏ గుడారం ఇది అమ్మా? ఏ గుడారం చెప్పండి? మన హృదయం అనే గుడారం. మన హృదయం అనే గుడారమునకు ఏ తెగులు సమీపించకుండా దేవుడు కాచి కాపాడుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే ఈ రోజు మన గుడారాలలో అనేకమైన తెగుళ్ళున్నాయి. ఉన్నాయంటారా? మన గుడారాలలో అనేకమైన సమస్యలున్నాయి. ఏవండి? ఈ శరీరం అనే గుడారంలో ఎన్ని సమస్యలతో మనం ప్రభువుని దూరమైపోయాము. గడిచిన సంవత్సరమంతా నీకొచ్చిన సమస్యల ద్వారా ఆ ప్రభువు సన్నిధికి వెళ్ళకుండా, లేక ప్రభువుని మనం వేడుకోకుండా చాలా దూరమైపోయి మనం తిరిగినట్లుగా మనకి చాలా సందర్భాలు మనకు తెలుసు. అయితే ఈ సంవత్సరంలో దేవుడు నీతో చెప్తూ ఉన్న మాటేమిటంటే, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా ఆయన కాపాడగలుగుతాడు. అంటే మొదటిగా మనము దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, లేక దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇస్తే ఆయన ఏం చేస్తాడు అనంటే, నీకు ఏ తెగులు రాకుండా నీ గుడారాన్ని కాపాడుతాడు. అదే ఏ గుడారం అంటే నీ శరీరం అనే గుడారం. రెండోదిగా మనం చూసుకున్నప్పుడు మనం నివాసము చేసే యొక్క గుడారమును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాటిలో కూడా ఏ నష్టము కూడా కలగకుండా దేవుడు కాచి కాపాడతాడు. ఎందుకు అనంటే ఆయన సమస్తమును కూడా ఆయన చేతులతో నిర్మింపజేసి సమస్తము దేవుడితోనే మనకి ఏదైనా కలుగుతదండి. దేవుడు లేకుండా ఏది కూడా మన జీవితాలలో జరిగేది కాదు. అందుకు ఆయన ఏం చేస్తున్నాడంటే నీ గుడారములలో ఆయనే క్షేమాన్ని కలగజేస్తూ ఉన్నాడు. మూడోదిగా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నీ మార్గములు మార్గములన్నిటిలో నుండి అన్నిటిలోని కాపాడుతాడు. ఆయన నేను నిన్ను కూర్చున్న రోజులు కాపాడు వాడును. అమ్మా మూడోదిగా ఏంటట? నీ మార్గమన్నిటిలో నుండి నిన్ను ఆ కాపాడు. నీ మార్గములన్నిటిలో నుండి కూడా నిన్ను కాపాడేవాడు. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సంవత్సరములో నువ్వు చేస్తున్న ప్రయాణములో కావచ్చు, ఏవండి? నువ్వు చేస్తున్న ప్రయాణంలో కావచ్చు, నువ్వు వెళ్తున్న ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్న ఇంటిలో పనే కావచ్చు, ఏదైనా సరే నీ మార్గములు అన్నిటిలో నుండి కూడా ఆయన కాపాడుతాడట. నీ మార్గములన్నిటిలో నుండి. ఒకటే కాదు, నువ్వే మార్గములో నడుస్తున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. గడిచిన సంవత్సరం ఒకవేళ దేవుడి మార్గములో తిరగకుండా నిష్ఠాసరముగా నువ్వు తిరిగావేమో. గడిచిన సంవత్సరం ఒకవేళ దేవుడికి దూరం అయిపోయి తిరిగావేమో. గడిచిన సంవత్సరము దేవుడి సన్నిధికి రాకుండా దూరముగా తిరిగావేమో. ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను కాపాడి ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క ఉదయకాలపు సమయంలో మరల నిన్ను నేను కాపాడుటకు నేను ఇష్టపడుతున్నాను. ఈ ఉదయకాలపు సమయంలో నిన్ను నేను కాపాడుటకు నేను ఇష్టపడుతున్నానని దేవుడు నీతో మాట్లాడింపజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలైనటువంటి వారులారా, దేవుడు నీకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి వాగ్దానం అనంటే, నీ మార్గములన్నిటిలో నుండి నిన్ను ఆయనే కాపాడుచున్నాడు. ఎంత మంచి మాట అండి.
దేవుడు దృష్టి ఎవరిపైన ఉందంటే ఇప్పుడు మీ పైనే ఉంది. దేవుడు కనుదృష్టి ఎవరిపైన ఉందనంటే మీపైనే దేవుడి కనుదృష్టి ఉంది. ఎందుకంటే ఆయన నిన్ను కాపాడుటకు ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే దేవుని బిడ్డవు కాబట్టి. ఏవండి? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా చాలా అల్లాడిపోతాం. కదండీ! ఎందుకనంటే వారికి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యలన్నిటిలో నుండి మనము విడుదల చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మన తండ్రి అయ్యున్నారు. ఆయన మన తండ్రి అయ్యున్నారు కనుక ఆయన ఏం చేస్తున్నాడనంటే నీకు వచ్చిన అపాయములో నుండి ఆయన మార్గములు నీకు సిద్ధపరచబోతున్నాడు. అమ్మా, ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు నీకు మార్గాలు సిద్ధపరచబోతున్నాడు. ఏంటి మార్గాలంటారా? గడిచిన సంవత్సరంలో ఒకవేళ నీకు అప్పులనే భారముతో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. గడిచిన సంవత్సరములో అనారోగ్యం అనే భారంతో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. గడిచిన సంవత్సరములో నీకు సమాధానం లేక కృంగిపోయి ఉన్నావేమో. గడిచిన సంవత్సరంలో నెమ్మది లేక కృంగిపోయి ఉన్నావేమో. గడిచిన సంవత్సరంలో ఏదో పొందుకుంటామో వస్తది అని ఆశించి ఒకవేళ నీకు ఏది రాకుండా నువ్వు దూరం అయిపోయేవేమో. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో నీకు ఆగిపోయిన వాటిలన్నిటికి నేను మార్గములు తెరవబోతున్నాను. ఆగిపోయిన వాటిలకన్నిటికి కూడా నేను మార్గము తెరవబోతున్నాను. యేసు నామములో మీకు ఆగిపోయిన కార్యములన్నిటికి కూడా మార్గము తెరవబడును గాక. ఆమేన్. తెరవబడును గాక. ఎందుకంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు ఆయన మార్గములో అన్నిటిని కూడా తెరవబోతున్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఆగిపోయిన ప్రతి మార్గము మీ జీవితాల్లో దేవుడు తెరవబోతున్నాడు. ఈ 2024లో దేవుడు మీతో చేస్తున్న వాగ్దానం ఏమిటనంటే మీకు ఆగిపోయిన మార్గములన్నీ కూడా తెరవబోతున్నాయి. ఆయన ఎలాగా ఆ మార్గములన్నీ కూడా తెరిచిన మార్గములు దేవుడు నెరవేర్చడానికి ఏం చేస్తాడు అంటే మరొక మాట అంటున్నాడు. ఆయన ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన ఏం చేస్తాడనంటే నిన్ను గూర్చి ఆయన దూతలకు ఆజ్ఞాపించెను. అమ్మా, ఎంత భారం ఉందో చూడండి దేవుడికి. ఏమండి? దేవుడికి ఎంత భారం ఉందండి. నిన్ను గూర్చి ఎవరిని పంపిస్తాడంటున్నాడు? దూతలు. ఆయన దూతలను పంపిస్తాడట. నీకు సెక్యూరిటీ గార్డ్ ఎవరు ఇప్పుడు? దూతలు. మా ఎంత భాగ్యం చూడండి. దేవుడు నీకు ఒక సెక్యూరిటీ గార్డ్ నిర్మింపజేస్తున్నాడట. ఎవరంటే ఆయన దూతను పంపిస్తూ ఉన్నాడు నీ కొరకు. ఎందుకు దూతను పంపిస్తున్నావు అయ్యానంటే తోడుగా ఉండండి. నీకు కాచి కాపాడుటకు దూతను పంపిస్తున్నాడండి. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడండి. నీ కొరకు అంత కేర్ తీసుకుని నిన్ను కాపాడుటకు ఆయన ఎంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తున్నాడు. ఒక దూతనే నీ కొరకు పంపించాడంటే నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమమ్మా. చూడండి, ఒక దూతనే దేవుడు మన కొరకు పంపించాడు అని అంటే మనం అంటే ఆయనకి ఎంత ఇష్టమై ఉంటది. ఏమండి, ఒక ఇష్టం లేని వ్యక్తితో మనం ఏమన్నా ఏ కార్యం చేయడానికి మనం ఇష్టపడతామండి? ఇష్టపడమండి. ఒక ఇష్టం లేని వ్యక్తికి మనం ఏ కార్యం చేయడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు దేవాది దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడంటే తన దూతలను నీ కొరకు ఆజ్ఞాపిస్తున్నాడట. ఎంత మంచి దేవుడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలైనట్టు వాళ్ళారా, మీతో దేవుడు చెప్తున్న మాట ఏమిటనంటే ఆయన దూతలను మీకు ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు ఈ మొదటి సంవత్సరంలో. తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, నాలుగోదిగా మనము నాలుగో వాగ్దానాన్ని నీ మీరు చూస్తే పాదములకు రాయి తగలకుండా నీ పాదములకు రాయ తగలకుండా వారు నిన్ను తన చేతుల ఏం యందు చేస్తారైనా? నీ రాయి పాదములకు రాయ తగలకుండా ఆయన ఏం చేస్తాడట? ఈ సంవత్సరం అంతయు నిన్ను
కాచి కాపాడుతాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ పాదములకు రాయ తగలకుండా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా ఆయన నిన్ను కాపాడుటకు ఇష్టపడుతున్నాడండి. ఎంతగా దేవుడు నిన్ను కాపాడుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు అనంటే, ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏ అపాయమును అనగా నీ పాదమునకు ఏ రాయి కూడా తగలదట. దేవుడు ఆజ్ఞ లేనిదే మన పాదమునకు ఏ రాయి కూడా తగలదు. దేవుడు ఆజ్ఞ ఉండాలి. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతాడు. ఇందాక మీరు చదివిస్తూ కీర్తన భాగంలో ఒక మాట చదివారు చూడండి. ఇందాక చదివిన కీర్తన భాగం 63వ కీర్తన అండి. 63వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది. ప్రేమైన దేవుడు 4వ చరణాన్ని మనం చూస్తే, ఆ పెదవుల మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాలయందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. రైట్. ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ పాదమునకు రాయి తగలకుండా ఉండాలంటే ఇప్పుడు దేవుడికి మనం ఏం చెయ్యాలి? మంచం మీద ఉండగానే జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలండి. అది ఇప్పుడు మనకి జాగ్రత్తగా ఆలోచించి, నీ పాదమునకు రాయి తగలకుండా ఉండాలేనంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఆయనను మనము ప్రార్థన చేయాలి. ముందు మాట్లాంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప ద్వారా మనము ఏమవ్వమంటే బ్రతికి ఉన్నాం. ఈ బ్రతికి ఉన్న మనకు ఏం జరుగుతుందనంటే, నీ పాదమునకు ఏ రాయి తగలకుండా దేవుడు కాపాడాలేనంటే, మొదటగా మనం ఎతకవలసింది ఏమిటంటే దేవుని వాక్యం. ఏం ఎతకాలి చెప్పండి? దేవుని వాక్యం. లేచి లెగ్గానే మంచం మీద ఉండి బయటికి ఇలా కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయి చీపురు ఎతకూడదు. మనం ఎతకవలసింది ఏమి ఎతకాలి? దేవుని వాక్యం ఎతకాలి. దేవుడు వాక్యాన్ని మనం వెతికినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము మనం వెతికినప్పుడు ఆయన ఏం చేస్తారట? కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ప్రాణము తృప్తి పొందుచున్నది. ప్రాణమును తృప్తి పొందుచున్నది. దేని ద్వారా మన ప్రాణం తృప్తి పొందాలనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు ఇచ్చారనుకోండి, 1 లక్ష ఇస్తే ఇంకో 1,00,000 ఇస్తే బాగుంది అనుకుంటాం. అవునంటారా? లేకపోతే ఇది సరిపోలేదు, ఇంకా ఇస్తే బాగుంది అనుకుంటాం. కానీ దేవుడు ఏమి ఇస్తున్నాడు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం తింటున్నప్పుడు ఎలాగుంటుందట? కొవ్వు మెదడు దొరికినట్లుగా. అంటే కొవ్వు పోయిన ఆహారము ఏదైతే ఉందో అది మనం తింటూ ఉన్నప్పుడు ఎంతగా అది ఎలాగుంటదంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా తినుటకు చాలా బాగుంటది. అలాగా ఇక్కడ దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆయన నీతో చెప్తున్న మాట ఏమిటి అంటే, మనము ఎప్పుడైతే ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన సన్నిధికి మనము రాగలిగితే దేవుడు అంటున్నాడు, చాలా గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. మరొక మాట అన్నాడు, 6వ చరణంలో కూడా ఆయన చక్కటి మాట చెప్తున్నాడు. బాగా నా జీవిత కాలం అంతయు నేను ఎలాగును నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన జీవిత కాలం అంతయు ఆయనను మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన నామము తట్టు మనం ఏం చేయాలట? చేతులు ఎత్తాలి. సమస్య వచ్చిందని ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కృంగిపోయేటువంటి వారుగా ఉండకూడదు. మోసే యుద్ధంలో ప్రయాణమై యుద్ధం చేస్తున్నప్పుడు, అమోరుల మీద యుద్ధాన్ని చేస్తున్నప్పుడు, మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు విజయం వచ్చేదట. మోసే చేతులు దించినప్పుడు పోతుండేవారు. అప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఏం చేశారంటే, 2 సైనికులు మోసే చేతుల కింద వచ్చి అలా నిలబడ్డారట. అంటే ఇది సపోర్ట్ గా చేతులు పైకెట్టాడు, నిలబడ్డాడు. ఇప్పుడు నువ్వు కూడా చేయవలసిన పని ఏంటంటే, నీ సమస్యలలో గాని, ఇబ్బందులలో గాని, ఇరుకులలో గాని, ఎటువంటి ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు చూడవలసింది ఎవరి వైపునంటే కేవలము దేవుడి వైపు మాత్రమే. మనుషుల వైపు చేయి చాపమా మన కార్యం జరగదని.
దేవుడి వైపు ఎప్పుడైతే చేయి చాపడం మనం ప్రారంభం చేసాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే నీకు కార్యము దయచేస్తాడు. ఆయనే నీకు మార్గాలు తెరుస్తాడు. కనుక దేవుడి వైపు మనం ఏం చేయాలంటే మనము చేయి చాపేటువంటి వారిగా ఉండాలి. అలా దేవుడి వైపు చేయి చాపితే ఆయన నీకు ఇచ్చిన గొప్ప భాగ్యమును ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవ్వరు కూడా నీకు దయచేయలేరు. ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యము ఎవరు కూడా నీకు అనుగ్రహింపలేరు. అందుకు మనము దేవుడి వైపు చెయ్యి చాపేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను సహాయకుడై హత్తుకుని ఉంటివి. నీవు నాకు సహాయకుడై ఉంటివి. ఆయన ఏం చేస్తా మైక్ ఆపలా పడిపోయింది అయ్యగారు. చంటిబాబు గారు మైకు ఆపలా పడిపోయింది. చంటిబాబు గారు చెప్పండి చెప్పండి. అమ్మా వినబడుతుందా? వినబడుతుంది. ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తానన్నాడు ఆయన మనకి? కింద మాట మనం చూస్తే అన్నాడు కదా, నీవు నాకు ఆయన సహాయము చేస్తానన్నాడు మనకి. ఇప్పుడు సహాయం కావాలంటే మనం ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎవరి వైపు మనం చేయి చాపొచ్చిన అవసరం లేదు. ఆకాశం వైపు నీ కన్నులెత్తి చూస్తే అక్కడ నుండి నీకు సహాయం అంటున్నాడు. నీకు సహాయం ఎవరనంటే ఆయనే. మనకు సహాయం చేసే దేవుడు ఎవరనంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎవరంటే స్నేహితుడిగా, ఆయన బంధువుడిగా, నిన్ను నన్ను కూడా ఆయన కాపాడే దేవుడిగా, నిన్ను నన్ను కూడా రక్షించే దేవుడిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. అంటే ఆయన మనకి సహాయమును చేస్తున్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు గమనించండి, దేవాది దేవుడు నీకు నాకు కూడా సహాయం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, నీ కుటుంబంలో ఏక అపాయకరమైన, ప్రమాదకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? నీకు సహాయం చేయడానికి దేవుడు వచ్చాడు. ఏమండి, మనం చూస్తాం ఒక సేవకుడు సరే ప్రతి అధవరాలు దగ్గరికి వెళ్ళినప్పుడు తినుటకు ఏమాత్రం ఆహారం లేక ఒక అప్పం ఉంటే చేసుకుని తన కుమారుడు చనిపోవడానికి సిద్ధముగా ఉన్న సమయంలో దేవాది దేవుడు ఆ ప్రవక్తను వారింటికి పంపించి ఏలియాని వారింటికి పంపించినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆమె ఏం తరగలేదట, ఆమె బుడ్డిలో ఎందుకనంటే ఆమె ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు దాచుని చేర్చుకున్నది. ఆమె కష్టాన్ని దేవుడు చూశాడు. ఈ రోజు నీ యొక్క స్థితిని కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీతో చెప్తున్నా ఈ మాట ఏమిటేనంటే నీకు ఏ అపాయమును కూడా రానివ్వడో. ఆయన వైపు మనము చేతులెత్తాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా నేను ముగిస్తున్నాను, ఇంకా సమయం అవుతుంది గనక. మనము ఈ రోజు నేర్చుకున్న వాక్యములో మొదటిగా దేవుడు నీతో ఆయన గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఏమిటంటే నీకు ఏ అపాయమును కూడా రాని. రెండోదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా ఏ తెగులు నీ గుడారమును సమీపించనేను అన్నాడు. మూడోదిగా అన్నాడు నీ మార్గమును కూడా ఆయనే కాపాడేటటువంటి వాడు. నాలుగోదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన దూతను మనకి అప్పగిస్తాడట. 24గా అంటున్నాడు కదా, పాదమునకు ఏ రాయి తగలకుండా ఆయన చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. 6వదిగా మనం చూస్తే ఆయన చేతుల మీద మనలను ఎత్తి పట్టుకుంటాడు. 7వదిగా మనం చూస్తే అన్నాడు ఆయనకి మనం ఎప్పుడైతే స్తుతి నైవేద్యం అర్పిస్తామో, ఆయనను మనం వేడుకుంటామో, ఏడుకున్నప్పుడు దేవుడు నిన్ను కాచి కాపాడతాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క మొదటి సంవత్సరంలో 2వ రోజున ఈ ఉదయకాలపు సమయంలో ఈ 7 మాటలను బట్టి దేవుడు మీతో మాట్లాడింపజేస్తున్నాడండి. క్లుప్తముగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన పాదముల దగ్గరికి మనం వచ్చాం. ఈ సంవత్సరం అంతయు నేను ఇప్పటి వరకు చెప్పిన క్లుప్తమైన ఇక వాక్య భాగము దేవుడు మేము మీడికడిలో దీవించిన గాక, దీని ద్వారా ఆశీర్వదించిన గాక, ఈ వచనాల ప్రకారం ఈ కుటుంబాలు నెరవేరిన గాక,
ఇప్పుడు ఆమేన్. చెప్పబడిన వచనాల ప్రకారం మీరందరూ దీవించబడుదురు గాక. ఆమేన్. ఏదైతే మీ జీవితంలో లేదో, ఏదైతే మీ జీవితంలో కొలతగా ఉందో చేయను గాక. ఈ కొద్ది ఆమేన్. మాటలు దేవుడు తన మిడికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికి కూడా ఆమేన్. పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ జూమ్ కాల్ ఉన్న దైవజనులకు, అదే విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి కూడా లైవ్ చూస్తున్నట్టు వారి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. ఆమేన్. మరి మరొక ప్రకటన, ఇక మరి దేవుడు మహాకృపను బట్టి 23వ తారీఖు ఆరాధన జరగవలసింది, క్యాన్సిల్ అయింది. 25 మామూలుగా యథావిధిగా ఆరాధన చేసాం. దేవుడు అద్భుత రీతిగా మా చర్చిలో జరిగింపజేశాడు. అలాగే 31 కూడా దేవుడు చాలా అద్భుతంగా జరిగించాడు. 1వ తారీఖు ఉదయకాలపు సమయం ఆరాధన కూడా చాలా అద్భుతంగా దేవుడు జరిగింపజేశాడు. మరలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృతజ్ఞత స్తుతి కూడికగా మరి శుక్రవారం 5వ తారీఖు రాత్రికాల సమయంలో మరి భారీ సభ ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. ఆ దేవుడు చిత్త ప్రకారముగా మరి మేము చేయాలని చాలా ఆశపడి ప్రణాళికతో ఉన్నాం. కనుక ఆ కూడిక ఘనముగా జరిగేటట్టుగా కరెంట్ కానీ, వాతావరణం కానీ అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి పాల్గొనండి. అమ్మా, అందరూ రండి, వచ్చి వచ్చేద్దామండి. పాల్గొనండి. వీలున్నంత వారు అందరూ కూడా మీ 4వ అందరూ కూడా తారీఖున ప్రేమపూర్వక వచ్చేద్దామంటారు. ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీ అందరు కూడా ప్రేమ విందు కలదు. మళ్ళీ మర్చిపోకండి, విందు లేదనుకోవద్దు. వచ్చాక భోజనం పెట్టరా? అదే అన్నాను, మీ అందరికి ప్రత్యేకమైన ప్రేమ విందు కలదు. 4వ తారీఖున వచ్చేస్తున్నామండి. ఆమేన్, ఆమేన్. మీరందరూ వచ్చేయాలి. దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ప్రార్థించండి, చక్కని రీతిగా జరగాలని అది ఆశ, ఆలోచన కలిగి ఉన్నాం. మరి ఈ సంవత్సరం అయితే దేవుడు మా మందిరంలో చాలా అద్భుతమైన కార్యాలు జరిగింపజేశాడు. చాలా దేవుడికి మరి ఆరాధించుకోవడానికి మందిరం కూడా చాలా సుందరముగా ఉండాలని ఆశపడి, ఆలోచన పడి చాలా ప్రయత్నం చేశాం. దేవుడు చాలా అద్భుత రీతిగా దాన్ని తయారు చేశాడండి. ఒకవేళ ప్రభు చిత్తమైతే వీలైతే ఫొటోస్ కూడా ఒకసారి మీకు పెడతాను గ్రూప్ లో. మందిర ఫొటోస్ అన్ని కూడా దేవుడు ఇంకా నూతనమైనది కాక ఇంకా కట్టవచ్చింది అలాగ ఉంది. దాని కొరకు ఆ మందిరం ఇంకా పనులు సంపూర్ణంగా పూర్తయ్యేటకు మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన మరి సంజయ్ గారికి, అదే రీతిగా విక్టర్ బాబు గారికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. వందనాలండి. వందనాలమ్మా. రండి అందరూ. వందనాలండి. అయ్యగారు, మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కదండి. ఆ వరలక్ష్మి గారు అయితే అస్సలు కృప కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. వందనం యేసయ్య, వందనాలు వందనాలు ప్రభా, నీకు వందనాలు. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా ప్రభా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్యం చదవడం ద్వారా మీరెంతగానో అద్భుతమైన మేలు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డల ఉదయం మేము వేకుజామున 4 గంటలకు లేచి ప్రభా నేను ఎంతగానో ప్రభా ప్రార్థించి స్తుతిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా, నీదైన సేవకులు చెప్పిన వాక్యం ద్వారా ప్రభా, అయా నాయన ప్రతి ఒక్కరిను బలపరిచో, ధైర్యపరిచో దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. అయా, ఈ సంవత్సరంలో మాకు ఇచ్చిన నూతన వాగ్దానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ అపాయములకు మేము గురి కాకుండా తండ్రి, అయా నాయన మా మార్గం అంతట్లో నాయన ప్రభా మమ్మల్ని కాపాడుతానని ప్రభా, అయా నువ్వు ఇచ్చిన వాగ్దానం నాయన తండ్రి నాయన మేము చేత పట్టుకుని ప్రతి దినము ప్రభా, అయా ఇదిగో మా కుటుంబాల మీద నాయన ప్రభా నీ హస్తం మాకు తోడుగుండులాగా సహాయం దయచేయండి. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభా మేము ప్రతిరోజు ప్రార్థించుకునే వారు ఉండటకు సహాయం దయచేయండి ప్రభా.
అయా బలహీనతలు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా అయా వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి నాయన. ఈ నీ జూమ్ కాల్సినటువంటి బిడ్డలు వారి కుటుంబాలు ఈ సంవత్సరం అంతా నీ దీవెనలు ఆశీర్వాదములతో వెలిగింపబడాలి తండ్రి. నీకు వందనాలు. ఎవరికి కూడా ఇటువంటి అనారోగ్యం కలగకుండా ప్రభా అయా మీరు నేను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యం ప్రభా ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరుచుకుని నాయన వాక్యానుసారముగా బ్రతకడానికి, వాక్యానుసారంగా జీవించడానికి అయా నీ కృపను తోడుగొంచమని అడుగుచున్నాం ప్రభా. మేము బ్రతికినంత కాలము కూడా అయా ఇదిగో తన్ని కృపాక్షేమములు మా వెంట వచ్చుటకు సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది నాయన. ఆ వాక్యమే ప్రభా మా జీవితాలకు నెమ్మది కలిగించేది తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అయా ఇంతవరకు నాయన ప్రతి బిడ్డని క్షేమంగా ఉంచావు, ఆరోగ్యంగా ఉంచావు తండ్రి. మంచి ఆరోగ్యాలు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభా ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో ప్రతి కుటుంబం నాయన తండ్రి సంతోషంగా ఆనందంగా ప్రభ గడుపుటకు సహాయం దయచేయమని అడుగుచున్నా. ఏ బిడ్డలైనా ప్రభా శ్రమల్లో ఉన్నట్లయితే వారి శ్రమల నుండి వారికి విడుదల దయచేతండి. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని ప్రభా నువ్వు ఎంతగానో ఘనంగా మహిమకరంగా జరిగిస్తున్నావు ప్రభా. ఈ పరిచర్య నాయన తండ్రి అయా ఆగిపోకుండా ముందుకు సాగుటకు మీరు సహాయం దయచేయండి. ఇంకా ఈ నూతనమైన సంవత్సరంలో అనేక మంది అయా నాయన యాడ్ అవ్వడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. అయా ప్రతి బిడ్డ హృదయాలను మీరు తెరవండి ప్రభా. జూమ్ కాల్స్ లో అనేక మంది రావాలి ప్రభా. జామునే ప్రభా నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి, నిన్ను ఆరాధించాలి, మహిమపరచాలి ప్రభా. అట్టి భాగ్యం అందరికి దయచేయమని అడుగుచున్నాం. విన్న వాక్యం ప్రతి ఒక్క బిడ్డ మీద అయా నాయన మీరు నాయన ఉంచి నాయన ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా బలపరిచి సహాయం దయచేయమని, మహిమగంత ప్రభావాలు పొందుకోమని, చిన్న ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసే పేరట అన్నటువంటి మా యేసే పేరట మీకు ఎంతో ప్రతిమాలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం ప్రార్థన. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, యేసు నామమును సంపూర్ణం చేయం, అపవాదికి నాశం కలిగిన గాక. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారు యొక్క ఆజ్ఞయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, సమాధానం మనకును మన కుటుంబాలకును ఈ యొక్క పరిచర్యలకును సదాకాలము దేవుడు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాదతము ఈ మహిమీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్.